Commandos, welcome to my YouTube channel AMNDHU. My name is Raviteja, APSP Constable. ఈ వీడియోలో 100 మీటర్స్ మంచి టైం చేయాలంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో 100 మీటర్స్ అనేది మనకి కానిస్టేబుల్కి సంబంధించి చాలా మంచి స్కోరింగ్ అనమాట. సో మంచి స్కోరింగ్ 100 మీటర్స్. సో ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియో. ఫస్ట్ 100 మీటర్స్ టిప్స్. సో 100 మీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం గ్రౌండ్కి వెళ్ళి చాలామంది చేసేది నేను చెప్తున్నా, తర్వాత చెప్తా. జస్ట్ గ్రౌండ్కి వెళ్ళి వామప్ అయిపోయిన తర్వాత 100 మీటర్స్ ప్రాక్టీస్ చేసేస్తారు. చాలామంది అలాగే చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, వామప్ అయిపోతుంది, వెంటనే 100 మీటర్స్ చేసేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఆర్మ్స్ట్రింగ్ పట్టేస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ ఆర్మ్స్ట్రింగ్ పట్టేస్తుంది, లేదా యాంకిల్ ఇంజురీ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ తెలియాల్సిందంటే 100 మీటర్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ 100 మీటర్కి సంబంధించి వామప్ ఏమేమి చేయాలి అనేది ఫస్ట్ తెలియాలి. సో ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత, అంటే ఈరోజు మేము 100 మీటర్కి సంబంధించి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు 1600 మీటర్కి సంబంధించి అయితే వామప్ చేస్తారు. వామప్ డ్రిల్స్ తర్వాత 16 అంటే 4 రౌండ్స్ అన్నీ కూడా మనకి ఇది లెగ్స్ అయితే నువ్వు ఈ లెగ్స్ని స్ట్రేట్ ఓపెన్ చేసి ఇలా వెళ్తావు. సో ప్రాబ్లం లేదు. కానీ 100 మీటర్స్ అనేది రెప్పపాట్లో అయిపోయే ఈవెంట్. సో దానికి వామప్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ అనేది హీట్ లేకుండా డైరెక్ట్గా నువ్వు ప్రాక్టీస్లోకి దిగిపోతే ఆర్మ్స్ట్రింగ్ పట్టడం లేకపోతే యాంకిల్ ఇంజురీ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి ఆర్మ్స్ట్రింగ్ పడితే దగ్గరగా ఒక 3 days 5 days వరకు నువ్వు ఇంకా వర్కౌట్ ఏం చేయలేవు అనమాట. సో ఖచ్చితంగా వామప్ అనేది అంత ఇంపార్టెంట్. సో గ్రౌండ్కి వెళ్ళి వామప్ అయిపోయిన తర్వాత వామప్ డ్రిల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా జంపింగ్ జాక్స్ అనేవి ఉంటాయి. సో జంపింగ్ జాక్స్, హై నీస్, తర్వాత ఆర్మ్స్ట్రింగ్ స్ట్రెచెస్, సైడ్ స్ట్రెచెస్ అవన్నీ ఫుల్గా చేసుకున్న తర్వాతనే మనం 100 మీటర్కి సంబంధించి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈవెంట్లో అసలు 100 మీటర్స్ అనేది ఎలా వదులుతారు, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. మొత్తం అంతా క్లియర్గా వినండి. సో ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనం ఫిజికల్ ఈవెంట్కి వెళ్ళిపోయినప్పుడు సో మనం ఇది 100 మీటర్ ట్రాక్ అయితే సో ఇలా వదులుతారండి. ఇది 100 మీటర్ ట్రాక్ అయితే చూడండి, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్ లైన్. సో ఎక్కడైతే ఈ లైన్స్ ఉన్నాయో ఈ ప్రతి లైన్ దగ్గర ఒక్కొక్కరు నిలబడతారండి. 1 2 3 4 5 6 ప్రతి లైన్ దగ్గర ఒక్కొక్క పర్సన్ని నిలిపిస్తారు. అయితే ఈ ఎస్పీ అంటే ఏంటి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలాగంటే ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇక్కడ సెన్సార్ అనేది అప్పుడు ఉంది. సో ఇక్కడ ఒక సెన్సారు, ఇక్కడ ఒక సెన్సారు. ఎప్పుడు మేము ఈవెంట్స్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇక్కడ లేకంటే ఓన్లీ ఇక్కడ ఒకటే సెన్సార్ అని అంటున్నారు. సో మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే గన్ ఫైర్ సౌండ్ వస్తుంది, లేదా ఒక క్లాప్ అంటే 2 అట్లు తీసి ఇలాగంటారు అనమాట. సో అలాగనే అంటారు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎక్కడైతే ఇక్కడ ఈ స్టార్టింగ్ పొజిషన్ దగ్గర మీరు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఇక్కడ సెన్సార్ అనేది ఉందనుకోండి. ఇక్కడ సెన్సార్ ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ ఉంటే ఏమవుతుందంటే ఒక్కసారిగా గన్ ఫైరింగ్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి నువ్వు దాటిన తర్వాత అనేది నీకు టైం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సెన్సార్ ఉంటే ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఉంటావా ఇలా దాటిన తర్వాత అనేది టైమింగ్ స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ సెన్సార్ లేకన్నా జస్ట్ ఇలా అనడం కానీ, ఒక క్లాప్ కానీ లేదా ఫ్లాగ్ ఇలా అనడం కానీ, ఇలాగ ఒక విజిల్ కానీ అనిన తర్వాత ఇక్కడ విజిల్ వేసిన తర్వాత కానీ లేదా ఫ్లాగ్ ఇలా అనిన తర్వాత కానీ నువ్వు స్టార్ట్ అవ్వకపో టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అది ఒక్కటి మీరు గమనించుకోవాలి. సెన్సార్ ఉంటే మాత్రం మీరు అంటే మీరు ఇక్కడ సెన్సార్ ఇప్పుడు గన్ ఫైరింగ్ అయిపోయింది, మీరు ఇక్కడే ఉండిపోయారు, స్టార్ట్ అవ్వలేదు, అయినా టైం అనేది స్టార్ట్ అవ్వదు. కానీ విజిల్ సెన్సార్ లేకుండా విజిల్ కనుక వేస్తే నువ్వు స్టార్ట్ అయినా అవ్వకపోయినా ఇక్కడ ఎంతమంది ఉంటారు, 6 మెంబర్స్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. సో అది ఫస్ట్ది.
సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో ఉండిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్లో ఉండి ఇప్పుడు నేను స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాను, ఇలా ఉండిన తర్వాత టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కాస్ట్ ఇలా చూస్తారు, ఆ టార్గెట్ కాస్ట్ చూస్తారు ఇలాగా. సో నువ్వు టార్గెట్ కాస్ట్ చూడొద్దు, నీ హెడ్ అనేది గ్రౌండ్ లెవెల్ని చూడాలి, నీ హెడ్ గ్రౌండ్ లెవెల్ని ఇలా చూస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకి విజిల్ సౌండ్ వస్తుంది లేదా గన్ ఫైర్ సౌండ్ వస్తుంది, చాలా మంది ఏం చేస్తారంటే వస్తుంది కదని చెప్పి ఇలా చూస్తూ ఉంటారు. అస్సలు తప్పదు, ఇలా చూసుకుంటూ కొట్టగానే స్టార్ట్ అవుతారు. నువ్వు అటువైపు చూడకూడదు, స్ట్రైట్ చూడదు, నీ లుక్ అంతా గ్రౌండ్ కాంటాక్ట్లో ఉండాలి. అంటే ఇలాగా ఈ గ్రౌండ్ కాంటాక్ట్లో చూస్తూ ఉండాలి, ఈ గ్రౌండ్ కాంటాక్ట్ చూస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏంటి, ఈ సెన్సార్ వైపు కానీ గన్ ఫైర్ సౌండ్ అటువైపు చూడకూడదు, ఫినిషింగ్ లైన్ వైపు చూడకూడదు, నువ్వేం చూడాలి, నేలను చూస్తూ ఉండాలి. సో చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే నేలను చూస్తూ ఉన్నామో ఉండిన తర్వాత ఒక్కసారిగా గన్ ఫైర్ సౌండ్ వస్తుంది. గన్ ఫైర్ సౌండ్ వచ్చిన తర్వాత నేలను చూస్తూ ఉన్నావు కదా, ఈ నేలను చూస్తూ ఉన్నావు, ఈ నేలను చూస్తూనే 30 మీటర్స్ అనేది నువ్వు రన్ చెయ్యాలి. టార్గెట్ని చూసి ఫస్ట్ 30 మినిట్స్ పరిగెట్టకూడదు. నువ్వు ఈ పొజిషన్లో ఉండేటప్పుడు మన హెడ్ అనేది కిందకి చూస్తూ ఉండాలి. ఈ కిందకి చూస్తున్నప్పుడు రెడీ గో అనగానే లెగ్ లిఫ్ట్ చేయడము. ఇక్కడ ఏంటంటే మనకి క్రిస్ క్రాస్ లాగా వెళ్ళాలన్నమాట, స్ట్రైట్ కాకుండా ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు అంటే నువ్వు కిందకి చూస్తావు, ఇలా గ్రౌండ్ కాంటాక్ట్లో నువ్వు చూస్తున్నావు అంటే స్ట్రైట్గా నువ్వు చూడట్లేదు, గ్రౌండ్ కాంటాక్ట్ చూస్తున్నావు. రెడీ సెట్ గో అనగానే వెంటనే రియాక్ట్ అవ్వి, ఇప్పుడు ఇది కదా లైన్, జస్ట్ ఇక్కడ ఇలాగా వేసుకుని ఇక్కడ వరకు వెళ్తావు. అంటే స్టార్టింగ్ 30 మీటర్స్ వరకు వెళ్తావు. అంటే ఏంటంటే డైరెక్ట్ స్టెప్స్ అయ్యవు, ఇక్కడ క్రిస్ క్రాస్ లాగా వేస్తావు. సో ఇక్కడ వరకు 30 మీటర్స్ వరకు ఏం చేస్తావు, హెడ్ అనేది డౌన్ చేస్తావు. ఎప్పుడైతే హెడ్ డౌన్ చేసి ఒక 30 మీటర్స్ వరకు నువ్వు వెళ్ళావో ఒక్కసారిగా హెడ్ డౌన్ చేసిన హెడ్ ఒక్కసారిగా పైకి లేగడం, నీ హ్యాండ్ మూమెంట్, నీ లెగ్ స్ట్రైట్ ఓపెన్ మొత్తం అంతా విత్ ఇన్ సెకండ్స్లో జరిగిపోతాయి. ఈ 30 నుంచి 70 మీటర్స్ వరకు మనం ఏంటంటే మామూలుగా ఇది యాక్సిలరేషన్ జోన్ అనమాట. అంటే యాక్సిలరేషన్ అంటే ఇప్పుడు బండికి మనం యాక్సిలరేషన్ స్పీడ్ ఎలాగైతే వెళ్తుందో ఈ 30 మీటర్స్ తర్వాత 30 నుంచి 70 వరకు నువ్వు చాలా యాక్సిలరేట్ చేయాలి. అంటే ఎంత స్పీడ్ చేస్తావంటే చాలా మంచి స్పీడ్ చేయాలి. ఈ 30 నుంచి 70 నీ హ్యాండ్ మూమెంట్, నీ లెగ్స్ మొత్తం అంతా కూడా ఎక్సలెంట్గా పడాలి ఫుట్ వర్క్. ఈ 30 నుంచి 70 అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 నుంచి 70 తర్వాత ఇది ఏదైతే ఈ జోన్ ఉందో ఇక్కడ స్లో అయిపోతారు. మనం 30 నుంచి 70 ఎంత యాక్సిలరేట్ అయితే చేసామో ఈ 70 నుంచి 88 మనకి ఫ్లయింగ్ జోన్ అంటాం. సో ఈ జోన్లని ఫస్ట్ పక్కన పెట్టండి. 30 నుంచి 70 మీటర్స్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ 70 నుంచి 100 మీటర్స్ ఇదే మెయింటైన్ చేసినోడే మంచి టైం వస్తుంది. కానీ చాలామంది 30 నుంచి 70 చేసిన తర్వాత లేదా ఒక 80 వరకు చేసి లాస్ట్ 20 తేలిపోతారు అనమాట. సో మనం ఈ 70 నుంచి 100 మీటర్స్ కూడా మంచిగా వేయాలి. ఇక్కడ లాస్ట్ 100 మీటర్స్ ఏదైతే నీకు ఫినిషింగ్ లైన్ ఏదైతే ఉందో ఈ ఫినిషింగ్ లైన్ చాలామంది లైన్ వరకు ఇలా వెళ్తారు, అలాగేం కాదు. ఎప్పుడైతే నువ్వు లైన్ ఇక్కడికి వచ్చేస్తుందో ఇదంతా చూసారా, ఈ లైన్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇలాగ అనాలి, ఇలాగా జస్ట్ ఈ లైన్ ఎప్పుడైతే ఇలా వచ్చేస్తుందో ఇలాగ అనడం వల్ల ఏంటంటే నీకు సెన్సార్ అనేది మనకు ఉంటుంది. అక్కడ సెన్సార్ ఉన్న వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ ఇప్పుడు ఇది అనుకోండి లైన్, మనం పరిగెట్టి వచ్చి 9 పరిగెట్టి వస్తాం. ఇలా పరిగెట్టి రావడం కన్నా ఈ చెస్ట్ని ఇలా ముందుకెళ్ళగానే కొంచెం టైం అనేది తగ్గుతుంది అనమాట. సో బాడీ అనేది అలా చేయాలి. సో స్టార్టింగ్ పొజిషన్ 30 మీటర్స్ మాత్రం హెడ్ అనేది డౌన్ చూస్తూ ఉండాలి. ఓకే, స్టార్టింగ్ స్టెప్స్ లాగా వేయకన్నా క్రిస్ క్రాస్ లాగా వేసి 30 మీటర్స్ వరకు వేసిన తర్వాత 30 నుంచి 70 మీటర్స్ అనేది మనకి యాక్సిలరేషన్ జోను. ఈ యాక్సిలరేషన్ టైంలో మాత్రం ఈ హ్యాండ్స్ నీ యొక్క హ్యాండ్స్ నీ లెగ్ మాత్రం మూమెంట్స్ చాలా బాగుండాలి. తర్వాత నువ్వు ఏదైతే మూమెంట్ చేసావో ఆ మూమెంట్నే టిల్ 70 నుంచి మళ్ళీ 100 మీటర్స్ వరకు ఇక్కడ యాక్సిలరేషన్తో కాకుండా ఇంకా మంచిగా నువ్వు చేయాలి. అక్కడ చేస్తే అవుతుంది. ఈ లాస్ట్ ఎండింగ్ ఏదైతే ఉందో ఎండింగ్ వరకు నువ్వు ఫుల్గా అదే మూమెంట్లో కాకుండా లాస్ట్ వచ్చేస్తుంది అన్నప్పుడు ఇప్పుడు చూడండి, మీకు కరెక్ట్గా గమనిస్తే చూడండి, ఇప్పుడు ఈ యొక్క లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అందరూ ఒకేలాగా వచ్చారండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ అందరూ ఒకేలాగా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ పాయింట్ ఉందో సో ఇప్పుడు వీడున్నాడు, ఇంకొక అడుగేసి ఇక్కడ సగం వేయాలి, ఒక అడుగేసి సగం వేయాలి, వీడు కూడా ఒక అడుగేసి సగం వేయాలి, ఒక అడుగేసి సగం వేయాలి. ఇప్పుడు వీడున్నాడు, వీడు జస్ట్ ఈ చిన్న సగం వేసి ఏదైతే నేను చెప్పానో లాస్ట్ ఫినిషింగ్ ఇలాగ అనమని
సో జస్ట్ ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి సెన్సార్ అని ఉంటుంది చూసావా, సెన్సార్ మనకి కాళ్ళకి లేదంటే చెస్ట్కి సెన్సార్ మనకి బార్కోడ్ స్కాన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అడుగు వేయక ముందే జస్ట్ వీడు ఇలాగ అనడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడే ఈ బార్కోడ్ స్కాన్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళందరికన్నా వీడు ముందు వచ్చినట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 30 నుంచి 70 అనేది మ్యాక్సిమం ఎవడైనా కూడా చేస్తాడు. సో ఈ 70 నుంచి 100 అనేది ఈ ఫ్లయింగ్ జోన్ అనేది ఈ రేస్ని నిలబెట్టి కొట్టినోడే మంచి టైం వస్తుంది. ఇక్కడ మనకి ఈ యొక్క 100 మీటర్స్ ఏదైతే ఉందో ఈ 100 మీటర్స్ రేస్లో మీకు మంచిగా రావాలంటే మీరు ఖచ్చితంగా టో మీదే పరిగెట్టండి. చాలామంది నేను చూశాను టో మీద పరిగెట్టకంటే మొత్తం ఇప్పుడు ఇది లెగ్ అంటే ఈ లెగ్ మొత్తం ఇలా పెట్టేసేస్తున్నారు. సో ఇలా పెట్టేసి పరిగెట్టడం వల్ల నీకు అసలు లాస్ట్లోనే కాదు స్టార్ట్ నుంచి ఫినిషింగ్ వరకు నీకు అసలు లేపడానికి అవ్వదు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క హెడ్ నుంచి ఇదంతా కూడా అదురుతుంది. సో ఇప్పటి వరకు చాలామంది అలా చేసి ఉంటారు. సో ఈ వీడియో చేసిన తర్వాతైనా మీరు చూసిన తర్వాతైనా కూడా మీరు టో మీద ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. మీరు టో మీద ప్రాక్టీస్ చేయకుండా ఇలా చేస్తే నాకు తెలిసి ఒక 14 లేదా 14.5 అలా వస్తుంది. సో మంచి స్కోర్ అనమాట. 100 మీటర్స్కి మంచి స్కోర్ ఈజీగా మనం చేయొచ్చు మంచిగా ప్రాక్టీస్ చేస్తే. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే 100 మీటర్స్ మనం చేస్తున్నాం అన్నప్పుడు ముందు వామప్ డ్రిల్స్, ఆమ్స్ట్రింగ్ స్ట్రెచెస్ కానీ, హై నీస్ కానీ, సైడ్ స్ట్రెచెస్ కానీ, జంపింగ్ జాక్స్ మనం ఎంత ఇంపార్టెంట్గా చేస్తామో దెన్ నెక్స్ట్ 30 నుంచి 70 అయిపోయిన 70 నుంచి 100 టిల్ ఫినిషింగ్ వరకు మన రేస్ బాగుండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క లోవర్ బాడీ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. సో అలాంటి లోవర్ బాడీ స్ట్రెంగ్త్ వర్కౌట్స్ అనేవి నేను చెప్తాను. ఎన్ని స్ట్రెంగ్త్ వర్కౌట్స్ ఉన్నా ఇవి మీరు చేసుకోండి. డెఫినెట్గా నేను చెప్తున్నా మీ యొక్క 100 మీటర్స్ అనేవి టైమింగ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ స్ట్రెంగ్త్ వర్కౌట్స్ ఏంటంటే మనకి స్క్వాట్స్ అండి. స్క్వాట్స్ ఒక సెట్కి ఒక 8 చొప్పున ఒక 2 అయినా చేస్తారు లేదా 3 అయినా. తర్వాత జంపింగ్ స్క్వాట్స్ అండి. సేమ్ ఇది కూడా సెట్కి ఒక 8, 2 అయినా ఒక 3 సెట్స్ అయినా అది మీ ఇష్టము. తర్వాత లంజెస్ అండి. లంజెస్ ఒక 15 సెకండ్స్ చొప్పున ఒక 2 సెట్స్ చేస్తారు. సేమ్ జంపింగ్ లంజెస్ ఒక 15 సెకండ్స్ చొప్పున ఒక 2 సెట్స్ చేస్తారు. దెన్ నెక్స్ట్ హైనీస్ అండి. ఈ హైనీస్ కూడా ఒక 30 సెకండ్స్ లెక్కన ఒక 2 సెట్స్ చేస్తారు. దెన్ నెక్స్ట్ అడ్వాన్స్ వాక్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఒక 400 మీటర్స్ ఫుల్ స్పీడ్గా చేస్తే మన కాళ్ళు ఎలాగైతే తేలిపోతాయో ఈ అడ్వాన్స్ వాక్ ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ జస్ట్ ఒక 20 మీటర్లు ఒక 20 మీటర్ల డిస్టెన్స్ అడ్వాన్స్ వాక్ ఒక 2 సెట్లు చేస్తే నీ కాళ్ళు అలా తేలితే. సో అంత ఇంపార్టెంట్ అడ్వాన్స్ వాక్ అనేది. తర్వాత డక్ వాక్ చేస్తారు. డక్ వాక్ తర్వాత బర్పీస్ చేస్తారు. ఇవన్నీ కూడా ది బెస్ట్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్. ఎన్ని స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఉన్నా ఈ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ కనుక మీ షెడ్యూల్లో మీరు చేర్చుకోండి. మీ యొక్క 100 మీటర్స్ టైమింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో చాలామంది అంటారు, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కదా, మనం ఇక్కడి నుంచి కదా టైం స్టార్ట్ అవుద్ది. కొంతమంది అంటారు అంటే ఒక 2 అడుగులు వెనక నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చినప్పటికి బాడీ కొంచెం స్పీడ్గా అందుకుంటాం కదా అని అంటారు. జాగ్రత్తగా ఉండండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా స్టార్టింగ్ పాయింట్, మీరు ఇక్కడ ఉందని అనుకోండి. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామంది ఇలాగే చేశారు. కిందటిసారి చాలామంది ఇలా చేశారు, చాలా బాధపడ్డారు. టైం చాలా 14.54 లేదా క్వాలిఫై కూడా కాలేదు. సో జాగ్రత్త చూడండి. సో ఎప్పుడైతే 2 అడుగులు వెనక్కి ఉందాం అనుకున్నారు ఉన్నారు ఇక్కడ సెన్సార్ అయింది అనుకోండి. సెన్సార్ అంటే ఏంటి? గన్ ఫైర్ సౌండ్ వస్తుంది. సెన్సార్ ఎప్పుడైతే గన్ ఫైరింగ్ అయ్యిందో నువ్వు ఎక్కడి నుంచి పరిగెట్టుకొని వచ్చి ఎప్పుడైతే ఈ లైన్ దాటుతావో అప్పుడు టైం స్టార్ట్ అవుతుంది. ఏది? సెన్సార్ ఉంటే. సెన్సార్ లేకుండా ఇక్కడ ఒక్కటే సెన్సార్ ఉండి ఇక్కడ క్లాప్ కానీ విజిల్ కానీ 2 ఫ్లాగ్స్ కానీ ఇలాగ అన్నినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి పరిగెడతానంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినప్పటికే నీకు కొన్ని సెకండ్లు అయిపోతాయి. సో మరి ఇంకా నువ్వు అంతవరకు కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడినంత వేస్ట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెన్సార్ ఉంటే మీరు
వెనక్కి వెళ్ళి పరిగెట్టి లైన్ దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సెన్సార్ కాకుండా చివరిన ఒక సెన్సారే ఉండి నార్మల్గా ఉంటే మాత్రం వెనక నుంచి పరిగెడతానంటే మాత్రము మీరు ఇప్పటి వరకు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. అదొక్కటి మైండ్లో మాత్రం పెట్టుకోండి. పాటలో అయిపోయే ఈవెంట్ 100 మీటర్ ఈవెంట్. సో అంత ఇంపార్టెంట్ 100 మీటర్ ఈవెంట్ అనేది. సో 100 మీటర్ ఇంప్రూవ్ అవ్వాలంటే వార్మప్ డ్రిల్స్ స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈవెంట్ వచ్చినంత వరకు ఇంజురీ అవ్వకుండా ఉండాలంటే వార్మప్ ఖచ్చితంగా చేయాలి. వార్మప్ డ్రిల్స్ చేయాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ చేయాలి. స్ట్రెచెస్ అనేవి బాగా చేసుకోవాలి. వీక్లీ 1 టైం అయినా కూడా మనం బాడీ అంతా మసాజ్ చేసుకోవాలి. ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవి పాటిస్తే మీరు ఇంజురీ అవ్వకుండా ఖచ్చితంగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. సో స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ కూడా మీరు చేస్తారు. అయితే ఇంకో డౌట్ చాలా మందికి ఏంటంటే స్పైక్, బేర్ ఫుట్, షూ దేంతో వేయాలన్నా అని డౌట్. ఇప్పుడు ఈ మూడిట్లో 100 మీటర్స్ వేస్తే స్పైక్తో మంచి టైమింగ్ వస్తుందండి. స్పైక్ తర్వాత బేర్ ఫుట్ తర్వాత షూ. స్పైక్తో ఎందుకు వస్తుందంటే మీకు స్పైక్ వేస్తే మీ యొక్క ఇది 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 మీ లెగ్ అంటే ఇలాగే పడుతుంది, చక్క 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 చక్కని వెళ్తుంది. సో షూతో అనేది మీకు అలా అవ్వదు. ఎందుకు అవ్వదంటే షూతోని ఒకవేళ మీరు మొత్తం ఈ ల్యాండ్ అంతా ఇలా చేసిన రన్నర్లు అయితే మీరు అలాగే పరిగెడతారు. అదే అలాంటి రన్నర్ కూడా స్పైక్ వేస్తే ఆ కిందన ఏవైతే నేల్స్ ఉంటాయో ఆ నేల్స్ నీకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. మీరు వేసేప్పుడు చక్క చక్క చక్కని వస్తుంది. సో ఎవరైతే స్పైక్స్తో ప్రాక్టీస్ చేయలేదో ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. స్పైక్స్తో మీకు కొన్ని మిల్లీ సెకండ్స్ అనేవి తగ్గుతాయి. సో ఇదండి, జస్ట్ ఒక్కసారి ఒక స్పీడ్గా ఒకసారి చెప్పేస్తాను. సో ఫస్ట్ మీరు ఈవెంట్కి వెళ్ళినప్పుడు డబల్ సెన్సారా లేదంటే జస్ట్ ఒక సెన్సార్ అనేది చూసుకోండి. డబల్ సెన్సార్ అయితే మీరు 2 అడుగులు వెనక నుంచి వచ్చినా కూడా గన్ ఫైర్ సౌండ్కి వెళ్ళినా కూడా పర్లేదు. ఎందుకంటే ఫైరింగ్ కొట్టేసినా కూడా గీత దాటిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి మీ యొక్క హెడ్ అనేది స్ట్రైట్ని చూస్తూ మాత్రం పరిగెట్టకండి. నేలను చూడండి, పక్కకు కూడా చూడకండి. నేలను చూడండి. రెడీ క్లాప్ టప్ మనం కొట్టగానే వెంటనే రియాక్షన్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి. ఒక 30 మీటర్స్ వరకు హెడ్ డౌన్ చేసిన తర్వాత ఒక్కసారిగా లేపడము, హెడ్ మొత్తం హెడ్ హ్యాండ్స్ లెగ్ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా 30 నుంచి 70 మీటర్స్ వరకు వెళ్ళిన తర్వాత 70 నుంచి 100 అనేది ఫ్లయింగ్ జోన్. ఇంకా ఫుల్ స్పీడ్ చేస్తారు ఇంకా. సో లాస్ట్ 100 మీటర్స్ ఉన్నప్పుడు జస్ట్ ఇలా అనడము ఫినిషింగ్ అయిపోతుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్లో ఒక పర్సన్ ఉన్నాడండి, ఇలా రన్ చేస్తున్నాడు. వీడి థర్డ్ పర్సన్లో ఇలా రన్ చేస్తున్నాడు, ఇలా రన్ చేస్తున్నాడు. వీడు కూడా రన్ చేస్తున్నాడు. సడన్గా వీడు యువతల వైపు వస్తాడు అనుకోండి. యువతల వైపు వస్తే ఇలాగ వెళ్ళిపోయాడు, వీడు ఇలాగే వెళ్ళిపోయాడు. సో డిస్క్వాలిఫై అనేది అసలు అవ్వదు. ఒక్కసారి నువ్వు ఇక్కడ సెన్సార్ కాకపోయినా నువ్వు ఒక్కసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత డిస్క్వాలిఫై చేయడానికి అసలు అవ్వదు. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు ఎక్కడి నుంచి యువతల పైకి వచ్చిన తర్వాత ఈడెవడో స్పైక్ వేసాడు అనుకోండి, ఆ స్పైక్తో ఒక్కసారి నీ కాల్ కనుక తొక్కాడంటే ఇంకా తర్వాత లాంగ్ జంప్ వేయడం కూడా అవ్వదు. ఇంకా స్పైక్ వేసే వాళ్ళ దగ్గర మీరు పరిగెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆ కింద నేల్స్తో పాటు మీ యొక్క పాదాన్ని కానీ తొక్కాడంటే ఇంకా లాంగ్ జంప్ ఈవెంట్ వేయలేం మనం. అదొక్కటి అబ్జర్వ్ చేయండి. ఓకేనండి. ఈ యొక్క ప్రాక్టీస్లో ఈవెంట్లో ఇవి మంచిగా చేయాలంటే మీ యొక్క షెడ్యూల్లో ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేయండి, వార్మ్ డ్రిల్స్ చేయండి. ఈ స్టార్టింగ్ 30 మీటర్స్ ఏవైతే ఉన్నాయో మీరు మంచిగా గ్రౌండ్లో మీ బ్యాచ్ ఉంటే అందరూ ఒక పొజిషన్లో ఉంటారు, క్లాప్ కొట్టగానే వెంటనే రియాక్ట్ అవ్వడం, అలాంటి మంచిగా ప్రాక్టీస్ చేయండి. మంచి ఇంప్రూవ్మెంట్ అయినా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మొత్తం అందరికీ కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. 100 మీటర్కి సంబంధించి మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో చెప్పాను కదా, ఏదైనా కూడా ఈ యొక్క జోన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరైతే వీక్గా ఉంటారో
వాళ్ళు నెక్స్ట్ ఎంత లేపినా కూడా టైం అనేది వాళ్ళు అనుకున్నది చేయలేరు. మీరు అనుకున్నది చేయాలంటే ఈ స్టార్టింగ్ నుంచి 30 మీటర్స్ అనేది హెడ్ డౌన్ చేస్తూ ఉండాలి. 30 నుంచి 70 యాక్సిలరేట్ చేయాలి. 70 నుంచి 100 ఫ్లయింగ్ చేయాలి. సో ఇలాగైతే మాత్రం మంచి స్కోర్ అనేది వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఎయిమ్ అండ్ అచీవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.